హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్షిత్ రెడ్డి. ఏంటి ఇవాళ చాలా హుషారుగా ఎక్సైట్మెంట్గా ఇంట్రో ఇచ్చింది అనుకుంటున్నారా? ఇవాళ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట. ఇంటర్ ఫ్రెండ్ అని అనను, ఫ్రెండ్స్ అని అంటాను. ఇద్దరు క్లాస్మేట్సే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారనమాట. సో నేను ఇవాళ మ్యారేజ్ బ్లాగ్ తీయబోతున్నాను నా ఫ్రెండ్ది. చూడండి, ఇక్కడ నేను వెళ్తున్నాను, ఆటోలో వెళ్తున్నాను. నేను వెళ్ళేలోపు అయితే వాళ్ళది చిన్నది క్యూట్ లవ్ స్టోరీ అయితే చెప్తాను, వినండి. నేను మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ హబ్బీ, ఇప్పుడు చేసుకోబోయే అబ్బాయి అయితే ముగ్గురం క్లాస్మేట్సే, ఒకటే కాలేజ్ అనమాట. అయితే వాళ్ళ లవ్ స్టోరీ ఇంటర్లోనే స్టార్ట్ అయ్యింది. ఎన్నో అప్స్ అండ్ డౌన్ చాలా 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 ఫేస్ చేశారు వాళ్ళైతే ఇప్పటివరకు. ప్రజెంట్ 2025 వరకు. మా ఇంటర్ అయితే 2020లో అయిపోయింది. 2018లో స్టార్ట్ అయింది, 2020లో అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ లవ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా చాలా రోజుల నుండి వాళ్ళు లవ్ చేసుకొని ఇంట్లో ఒప్పిద్దామని చూస్తుంటే అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళైతే ఒప్పుకోలేదన్నమాట. వాళ్ళ ఆంధ్ర, అబ్బాయి అయితే తెలంగాణ. వాళ్ళు వైజాగ్లో ఉంటారు అమ్మాయి వాళ్ళు. సో వాట్ హ్యాపెన్ అంటే వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, ఇప్పటికీ కూడా ఒప్పుకోలేదన్నమాట. అండ్ ఒప్పుకోకపోయేసరికి వీళ్ళే తెగించి అమ్మాయి విలేజ్ నుండి వచ్చేసింది. అబ్బాయి తరపున వాళ్ళే మొత్తం గ్రాండ్గా పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. చూడండి, ఇది ఫంక్షన్ హాల్. ఎట్టకేళ్ళకి సక్సెస్ఫుల్గా 8 years ఆఫ్ లవ్ అయితే వాళ్ళది సక్సెస్ఫుల్ అయ్యిందనమాట. వీడియో అయితే పూర్తిగా చూసేయండి, నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను. హాయ్ చెప్పు నవి. హాయ్. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు అయితే ఈమెకి బియ్యం పోసి పసుపు తాడైతే కట్టే సెగ్మెంట్ అనమాట ఇది. ఫైనలీ జీలకర్ర బెల్లం పెట్టే టైం అయితే వచ్చేసింది అనమాట. అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే అనమాట. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇద్దరు కొంచెం ఎమోషనల్ అయ్యారనమాట. వాళ్ళిద్దరు కళ్ళల్లో కొంచెం హ్యాపీ టీయర్స్ కనిపిస్తున్నాయి. హ్యాపీ టీయర్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొంచెం బాధతో కూడా ఉన్నారనమాట. మా ఫ్రెండ్ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు లేరని కొంచెం బాధపడింది అనమాట. వాట్ ఎవర్, వీ ఆల్ ఆర్ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఇక్కడ వచ్చేసరికి కన్యాదానం చేస్తున్నారు. అండ్ అబ్బాయి తరపున వాళ్ళ రిలేటివ్సే మా ఫ్రెండ్కి అమ్మ నాన్న అయ్యారు.
ఫైనలీ తాళి కట్టే సమయం వచ్చేసింది. తాళి కట్టు శుభవేళ. వావ్, చూస్తుంటే ఎంత ఐ ఫీస్ట్గా ఉంది కదా. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ మై బర్త్డేస్. పెద్దవాళ్ళు ఏమంటారంటే పెళ్ళి కొడుకు తాళి కట్టే సమయంలో అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఆయన మీద ఉంటాయి కాబట్టి ఆయన తాళి కట్టే సమయంలో చేతులు వణుకుతాయి అని అంటారు. అంటే ఇది నిజమే అనుకోండి, నేను ఇదైతే నమ్ముతాను. ఎందుకంటే కొంచెం భయపడతారు ఆ టైంలో వాళ్ళు. ఇంకేంటి, తాళి కట్టేశాక అక్కడ పోజెస్ ఇస్తున్నారు హీరో హీరోయిన్. ఇక్కడ హైలైట్ ఏంటంటే పంతులు గారికి వచ్చిన కోపానికి మాత్రం హద్దు లేదు. ఎందుకంటే అతను చేయాల్సిన తతంగాలు చేయనీయకుండా ఫోటోగ్రాఫర్స్ ఫోటో 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 అంటుంటే అతనికి చాలా కోపం వచ్చింది. ఇంకేంటి, మీరే చేసుకోండి పెళ్ళి, మమ్మల్ని పిలవకండి, మా బ్రాహ్మిన్స్ని పిలవకండి, మీరే చేసుకోండి, ఫోటో వాళ్ళే చెప్తారు, ఇలా చేయండి అలా చేయండి, ఇంకా మేము రాము అని కొంచెం సీరియస్ అయిపోయారు. కానీ ఫొటోస్ కూడా కొంచెం ఇంపార్టెంటే కదా, మెమొరీస్ అన్నమాట. ఇక్కడ పెళ్లి కూతురు గారు ఏమడుగుతున్నారో తెలుసా? మేకప్ పోయింది, ఒకసారి మేకప్ ఆమెను పిలవండి ఒకసారి అని అడుగుతుంది. కానీ అక్కడ అమ్మాయి వెళ్ళిపోయింది, వేరే ఈవెంట్ ఉందని. హారిజాంటల్గా పెట్టి నేను వచ్చింది కానీ once again happy married life both of you. And మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.